మీరు తినే ఐస్ క్రీమ్ లేబుల్ పై ఫ్రోజన్ డెసర్ట్ అని ఉందా? అయితే మీరు తినేది ఐస్ క్రీమ్ కదూ అని మీకు తెలుసా? అసలు ఐస్ క్రీమ్ కి ఫ్రోజన్ డెసర్ట్ కి డిఫరెన్స్ తెలుసా? ఐస్ క్రీమ్ ని మిల్క్ ఫ్యాట్స్ తో చేస్తారు, లైక్ మిల్క్ అండ్ క్రీమ్. కానీ ఫ్రోజన్ డెసర్ట్ ని వెజిటబుల్ ఆయిల్ లైక్ పామ్ ఆయిల్ ఆర్ వనస్పతితో చేస్తారు. దీనివల్ల మనం తినే ఐస్ క్రీమ్ టేస్ట్, టెక్స్చర్ అండ్ ప్రైస్ కూడా మారుతుంది. ఫ్రోజన్ డెసర్ట్స్ ని ఆర్టిఫిషియల్ అండ్ గ్రీజీగా ఉంటుంది, అది అన్ఈవెన్ గా మెల్ట్ అవుతుంది. కానీ రియల్ ఐస్ క్రీమ్ మీ అండ్ నాచురల్ ఫ్లేవర్ తో టేస్టీగా ఉంటుంది. దీని టెక్స్చర్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటుంది, ఎందుకంటే అది రియల్ మిల్క్ ఫ్యాట్ తో చేస్తారు. ఫ్రోజన్ డెసర్ట్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ అడిటివ్స్ ఉంటాయి, బట్ ఐస్ క్రీమ్ ని మిల్క్ ఫ్యాట్స్ తో చేస్తారు కాబట్టి దీంట్లో కాల్షియం అండ్ ప్రోటీన్ కూడా ఉంటాయి. ఫ్రోజన్ డెసర్ట్ ని సేమ్ ఐస్ క్రీమ్ లాగా మార్కెటింగ్ చేస్తారు, కానీ ఆ క్వాలిటీ ఉండదు. కాబట్టి ఫ్రోజన్ డెసర్ట్ అనేది ఐస్ క్రీమ్ కి జస్ట్ ఒక చీప్ ఆల్టర్నేటివ్ మాత్రమే. సో మీరు నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ కొంటే లేబుల్ ని తప్పకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.